మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి మెగా డిఎస్సి ఫలితాలపై పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ అయితే నెలకొందండి. మరి ఈ వీడియోలో మరి డిఎస్సి ఫలితాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి, అదేవిధంగా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతున్నాయి అనే అంశాలను పూర్తిగా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. మరి ఇలాంటి జెన్యున్ వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు అండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. ఆగస్టు మొదటి వారంలోనే నార్మలైజేషన్ జాబితాను ప్రకటిస్తారని భావించారు అందరూ. మరి ప్రశ్నాపత్రం అంశంపై ఓ అభ్యర్థి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, దానికి విద్యాశాఖ నుంచి సమాధానం ఇవ్వాల్సి రావడంతో కొంత జాప్యం అయితే జరిగింది. ఈ నెల 12వ తేదీలోగా న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయని అధికార వర్గాల సమాచారం. ఇటీవల వెబ్ కాన్ఫరెన్స్లో విద్యాశాఖ డైరెక్టర్ డిఎస్సి నియామక ప్రక్రియకు జిల్లా స్థాయిలో అవసరమైన ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఆల్రెడీ డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రక్రియకు జిల్లా స్థాయిలో అవసరమైన ఏర్పాట్లు చేయమని ఆల్రెడీ విద్యాశాఖ డైరెక్టర్ నుంచి ఆదేశాలు అయితే వచ్చేసేయండి. మిత్రులు గమనించండి. మరి రాష్ట్ర కార్యాలయం ఇచ్చే మెరిట్ ఆర్డర్ నార్మలైజేషన్ జాబితాను బట్టి జిల్లాలో అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు ఆహ్వానిస్తారు. ఈ నెల 16వ తేదీ నుండి ప్రక్రియ ఉంటుందని, ఈ నెల 16వ తేదీ నుంచి ఈ యొక్క ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ఉంటుందని ప్రాథమిక సమాచారం. మరి జిల్లాలో ఓ కేంద్రాన్ని ఎంపిక చేసుకొని అక్కడ ధ్రువపత్రాల పరిశీలనకు అనుభవజ్ఞులతో కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించడం అయితే విద్యాశాఖ డైరెక్టర్ గారు చెప్పడం జరిగిందండి. మరి ఇటీవల ఉద్యోగోన్నతులు బదిలీలు అనంతరం కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత అయితే నెలకొని ఉంది. మరి తాజా సమాచారం ప్రకారంగా ఈ ఒంగోలు నగరానికి సంబంధించి మరి 400 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 700 ఎస్జిటి పోస్టుల కొరత అయితే ఉందండి. మరి డిఎస్సి ద్వారా ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వస్తున్నందున అన్ని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ ఉపాధ్యాయుల కొరత అయితే తీరనుందండి. మరి ఈ ఒంగోలు నగరంకు కేటగిరీ వారీగా వారి యొక్క ఖాళీలు మనం చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ 1కి 39 ఖాళీలు, హిందీ 23 ఖాళీలు, ఆంగ్లం 95 ఖాళీలు, గణితం 94 ఖాళీలు, ఫిజిక్స్ 24, బయాలజీ 70, సోషల్ 106, పిఈటి 72, ఎస్జిటికి సంబంధించి 106 ఖాళీలు ఉన్నాయండి. ఇదండి 16 నుంచి ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం అయితే ఉందండి. మొత్తం ఈ యొక్క ఒంగోలు నగరంలో 629 పోస్టులకు గాను 21,559 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారండి. ఇదండి డిఎస్సి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి జెన్యున్ వీడియోల కోసం కావాలనుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.